పెద్దకోట పంచాయతీలో ఆదికర్మయోగి గ్రామ సభ. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీలో ఆదికర్మయోగి గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పెద్దకోట పంచాయతీలో పీవీటీజీ గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్న 6 గ్రామాలకు గ్రామ సభలు నిర్వహించామన్నారు. 1 తులసీవు, 2 మడ్రేబు, 3 తాటిపల్లి, 4 చీడివలస, 5 వేలమ్మావిడి, 6 రేగులపాలెం. ఆ గ్రామాల యొక్క సమస్యలను తెలియపరిచారు. ఒక్కొక్క గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు లిఖితపూర్వకంగా వారి సమస్యలు దరఖాస్తుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ సభకు సర్పంచ్ శిరగం అన్నపూర్ణాదేవి, టీడీపీ ఎక్స్ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె దేవుడు, టీడీపీ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ జె ఈశ్వరరావు, పంచాయతీ టీడీపీ గ్రామ సభ ప్రధాన కార్యదర్శి కె గణేష్, జనసేన పార్టీ పంచాయతీ ప్రధాన కార్యదర్శి జె గణేష్, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ భైరవమూర్తి, వెలుగు ఎన్జిఓ వివో ఏకే ఈశ్వరరావు, పంచాయతీ బోర్డు మెంబర్ పాథని వేణు, కిల్లో సన్యాసిరావు, సిదేరి సిద్ధు, సిదేరి హేమంత్, వార్డు మెంబర్ శిల్ప ఈశ్వరరావు, సచివాలయ సిబ్బంది, 11 గ్రామాల ప్రజానికం ఈ గ్రామ సభలో పాల్గొన్నారు. ఆల్రెడీ 6 గ్రామాలు మన పంచాయతీలో సెలెక్ట్ అయ్యాయి. 6 గ్రామాలకి సర్వే చేయమన్నాం. రేగిపాలెం, మడ్రేపు, కాటిపల్లి, కుమ్మంతి, ఈ 6 గ్రామాలకి ఓన్లీ పీటీజీ విలేజ్కే ఆదికర్మయోగి అనేసి మన ప్రధానమంత్రి గారు పెట్టారు. ఏదైనా సరే ఈ 6 విలేజెస్లో వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ ఏదైనా ఆ ఊర్లో లేనట్టయితే అది ఈరోజు మన అందరి సమక్షంలో చర్చించుకొని ఆ ఊరికి ఏటేటి కావాలో అవి మీరు చెప్పినట్లయితే ఈ 6 గ్రామస్తులు ముందు అందరూ వచ్చారు, అన్ని ఊర్ల నుంచి వచ్చారు, కానీ ముందు 6 గ్రామస్తులు ఆ ఊరికి ఏటేటి సమస్యలో వాళ్ళు చెప్పితే మన సచివాలయం స్టాఫ్ అదే సెక్రటరీ గారు మేమందరం చర్చించి ఆ ఊరికి ఏటేటి కావాలనేది మేము ఈరోజు మీరు ఇచ్చినవన్నీ మేము తీసుకొని పైకి తీర్మానించడం జరుగుతుంది. నేను ఏలమ్మావిడి, రేగులపాలెం, కుంసూపు, మట్రేపు, కాటిపల్లి, చీడివలస, గుమ్మంతి ఈ 6 గ్రామాలను ముందు ఇవ్వండి. తర్వాత మా వేరే గ్రామస్తులు వచ్చారు కాబట్టి వాళ్ళకి తర్వాత మేము తీసుకుంటాము. దయచేసి ఇక్కడ ఏమి కాదు, నెమ్మదిగా ఇవ్వండి. మీ ఊరికి ఏటేటి కావాలి, మెయిన్ వాటర్, సీసీ రోడ్డు, డ్రైనేజీ, అంగన్వాడీ బిల్డింగు ఏదైనా సరే ఈరోజు తీర్మానించడం ఆమోదించడం జరుగుతుందన్నమాట. సిబ్బందికి పేరు పేరున్న నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఎన్ఆర్జీఎస్ మరి ఫీల్డ్ అసిస్టెంట్లు మరి అల్లుడు గారు భైరమూర్తి కానీ, తర్వాత సన్యాసరావు, ఇక్కడ విచ్చేసినటువంటి పంచాయతీ బోర్డు మెంబర్లు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. పంచాయతీ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి విషయం మాకన్నా ముందే మీకు తెలుసు. ఎందు గురించి అంటే మరి ఈనాడు కూటమి ప్రభుత్వం ద్వారాగా అభివృద్ధి పదంలో ముందుకు రావాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇప్పుడు చెప్పినటువంటి 6 గ్రామాలకు ఆది కర్మయోగి అనే నామకరణంతో ఆ గ్రామాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నిధుల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారాగా ఆ గ్రామంలో అనేక రకాలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మరి జరగాలి, ఆ గ్రామాల అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మరి ఈ 6 గ్రామాల్లో ఇంపార్టెంట్, ఈ 6 గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు మరి మొన్న మీ గ్రామంలోకి వచ్చి గ్రామసభ పెట్టడం జరిగింది. సమస్యలన్నీ సేకరించే ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఏదైనా సమస్య ఉంటే అది సేకరించాలి. దాని మీద ప్రతి గ్రామంలో కూడా ఒక 10 మంది పేర్లు గట్రా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి అది కూడా మీరు ఇచ్చినట్లయితే ఎందు గురించి అంటే ఆ 10 మంది వాళ్ళని అక్కడ ఉపయోగించుకుంటారు. ఎందు గురించి అంటే మీరు మీ గ్రామానికి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు అందరూ ఉండకపోవచ్చు, వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో జరుగుతున్న కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి ఏమిటన్నది కూడా
మరి వాళ్ళు దాన్ని మీకు చెప్పాలి. ఇంకా అదనంగా ఏదైనా కావాలంటే కూడా వాళ్ళ ద్వారాగే మరి మన గ్రామానికి కావాల్సింది సమస్య మీద అడిగించాలి. మరి దీని మీద ప్రతి ఒక్కరూ రేగులు ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పారు, సర్పంచ్ గారు చెప్పారు, సెక్రటరీ గారు చెప్పారు, రేగులపాలెం ఒకటి, యాలమ్మావుడి ముందు పీటీజీ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వెనకబడినటువంటి తరగతి వాళ్ళు వెనకబడినటువంటి అన్ని రకాలుగా మరి వెనకబడిన ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి మన పంచాయతీలో ఉన్నటువంటి పీటీజీ విలేజ్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఈ 6 గ్రామాల్లో మరి కంపల్సరిగా ఈ ఆది కర్మయోగి అన్నటువంటి పేరుతో ఈ కార్యక్రమంతో జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అధికారులకు కానీ నాయకులు కానీ మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం. మరి మీరు కూడా అంత సహకారం అందించగలిగితేనే అధికారులు అక్కడికి వచ్చి ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం కంపల్సరిగా సహాయక యోగులుగా అలాగైతే వాళ్ళు కొద్ది బాధ్యత గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి దృష్టిలో పెట్టుకొని మరి ముందుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మనం కంపల్సరిగా ఈ విషయాల్లోని మరి ఇది మధ్యలోకి వచ్చి ఆగిపోతుందని కాదు, ఇది ప్రత్యేకంగా ఈ ఆది నామకరణంతో జరుగుతున్నది కంపల్సరిగా అభివృద్ధి జరుగుతుందని 100% నమ్ముతున్నాం మేము. మీరు కూడా మీ సహకారాలు అందించండి. అందించిన తర్వాత మన గ్రామాలు మనమే అభివృద్ధి చెందాలి. మరి మన గ్రామాలకు వచ్చినటువంటి ఈ స్కీమ్ ఈ వర్క్ స్టార్ట్ అయితే ఎప్పటికప్పుడు అధికారులు మరి కంపల్సరీగా గ్రామాలు వచ్చి సందర్శిస్తారు. మనమందరమే ఇలాంటి కార్యక్రమాలకి సహకరించాలి. మరి మన గ్రామాలని దత్తతగా తీసుకొని ఈ 6 గ్రామాలు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మరి వీళ్ళందరూ కూడా వెనకబడినటువంటి గ్రామాల అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఏది జరిగినా ఇక్కడ కూటమి ప్రభుత్వం ద్వారాగా మరి ప్రధానమంత్రి లెవెల్లోకి వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నటువంటి మనమందరం కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు మన ఆశీర్వాదాలు ఉండాలి. కంపల్సరీ మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండి ఇవన్నీ ఇటువంటి గ్రామ పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో ఎన్టీఆర్ ఇల్లు కానీ జగనన్న ఇల్లు కానీ ఈ 3 ఇల్లు ఎవరికి రాలేదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 6 గ్రామస్తులు కూడా అసలు గతంలో ఏ గవర్నమెంట్ నుంచి ఏ ఇల్లు రానేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి దయచేసి. మళ్ళీ ఇంతకుముందు ఏ ఇల్లులు వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తే అవి రావు, వాళ్ళకి రావు. కొత్తగా ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రేషన్ కార్డు అది అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అప్లై చేసుకుంటూ వస్తుంది అనమాట ఈ 6 గ్రామస్తులు. మరి ప్రతి గ్రామం నుండి విచ్చేసినటువంటి పెద్దలు ప్రజలకు అందరికీ నా నమస్కారం. అదే ఈరోజు యోగి కర్మ యోగి అని చెప్పేసి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది గ్రామ సభ ఎందుకు ఏర్పాటు చేయాలంటే ప్రతి గ్రామానికి వెళ్ళి సెక్రటరీ గారు, ఇంజనీర్ అసిస్టెంటు, వెల్ఫేర్ అసిస్టెంటు, సర్పంచ్ అమ్మ వీళ్ళందరూ కలిసి వెళ్ళి ప్రతి గ్రామానికి ఉన్నటువంటి పీటీజీ గ్రామాలు అంటే వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు, ఆ విలేజ్లు ఇంకా డెవలప్ కాలేదు, వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ముర్ము గారు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇంకా డెవలప్ కాలేదనే ఉద్దేశంతో కాబట్టి వెళ్ళి ప్రతి గ్రామానికి మీటింగ్ పెట్టడం జరిగింది. మీ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నది, నీరు సమస్య ఉన్నదా, రోడ్లు లేదా, హౌసింగ్కి ఎన్ని వచ్చాయి, ఇంకా ఎన్ని ఇల్లు ఇవ్వాలి, ఎంతమంది ఇల్లు లబ్ధి పొందినారు, ఇంకెంతమంది లబ్ధి పొందలేదు, ఇలాగా అన్ని విలేజుల్లో వెళ్ళి ఆ ఊళ్ళో గ్రామసభ పెట్టి గ్రామసభలో కొన్ని వర్కులు, కొన్ని రకాలైనటువంటి పనులు అన్నీ కూడా సేకరించడం జరిగింది. సేకరించిన పనులు ఈరోజు ఫైనల్ గ్రామసభగా ఈరోజు ఆ గ్రామసభలో ఆమోదించి దాన్ని అప్లోడ్ చేస్తే మనకు పని అనేది వర్క్ అనేది ఈరోజు ఈ సభలో జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరందరూ ఈ యొక్క మాకేం లేదంటే మన ఎస్టీలోని ఎస్టీ అందరు ఎస్టీ కానీ వాళ్ళు కొద్దిగా ఇంకా వెనకకున్నారు.
అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ ఇంకా అవ్వలేదు. కొన్ని విలేజ్లు చూడు తులసిపు తీసుకుందాం, అటువాడి మడరేపు తీసుకుందాం, ఇటువాడివి అటువాడి మధ్యలో జనాలు. కరెంటు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, ఇంకా డెవలప్ కాలేదు కొన్ని విలేజ్లన్నీ. తులసిపు కానీ మడరేపు కానీ మరి సీడ్ వలస కానీ కొన్ని విలేజ్లు ఉన్నాయి, ఇంకా డెవలప్మెంటు దృష్టికి రాలేదు. వేలమ్మడి అయితే అది రోడ్డు గవర్నమెంట్ పెద్ద వెళ్ళింది కాబట్టి రోడ్డు పక్కన ఉన్నారు కాబట్టి కొద్దిగా ఏదో వాళ్ళు ఏ పనులు అయితే ఆ రోజు మరి నేను ఒక వేలమ్మడికి అటెండ్ అయ్యాము మా ఎంపీటీసీ తరఫున. మరి సర్పంచ్ గారు మిగతా వెళ్ళారు. మరి ఏ పనులు పెడితే ఏ పనులు శాంక్షన్ అవుతాయో దాన్ని అప్లోడ్ చేస్తే శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా పనిచేయాలి. మనలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర వీక్నెస్ ఏంటంటే బయట వాడిని సపోర్ట్ చేస్తాం. బయట వాడిని ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. బయట వాడిని చెప్పి పని చేయించుకోవాలి తప్ప ఆడ ఏ పని చేసినా అది ఒకే అన్నట్టు ఉండకూడదు. ఆ ఉండడం వల్ల అక్కడ మనం బ్రతుకుతున్నాం. అక్కడ మనకు ఆ సమస్య వాటర్ రాకపోతే ఒక పైపు తెగిపోతే ఆ సమస్య కష్టం మనం పడతాం, ఆ కాంట్రాక్ట్ పడడు. ఈరోజు షటకంప చూసుకున్నాం, ఆడెవడో బోర్ తీయకుండా ఏదో పాత బోర్లో వాటర్ వేసేసి జనజీవనం చేసినాడు. ఇప్పుడు వాటర్ రాదు, వాటర్ ఎక్కదు, 3 రోజులు ఎత్తే 1 రోజు నీళ్ళు వస్తుంది. ఇలాంటి సమస్యలు మనం ఉన్న స్థానికంగా ఉన్నటువంటి మనం అనుభవిస్తాం తప్ప బయట ఎవడో కాంట్రాక్ట్ వచ్చేసి ఆడు దుర్పుకు వెళ్ళిపోతాడు. ఆ బాధలు చివరికి మనకే మిగులుతాయి. కాబట్టి ఏ వర్క్ వచ్చినా ఆ గ్రామంలో జీరో అనమాట. ఆ విలేజ్లోని ఇక ఆ ఊర్లోని వాటర్ లేదు, వాటర్ పుష్కలంగా ఉంది, ఇల్లులందరికీ ఇచ్చారు, కరెంట్ అంత ఉంది, రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఉంది అనేసి పూర్తిగా ఒకసారి ఆ పథకం వచ్చిందంటే ఆ పథకం ఇంప్లిమెంట్ అయిపోయిందని లెక్క వచ్చింది. అందుకే ఏదైనప్పటికీ ఏ పని కూడా వదలకూడదు. మాకు వేలంపాడులో ఉన్నది సెక్రటరీ గారు, ఇంజనీర్ నేషనల్ గారు, పై నుండి కొండ నుండి వచ్చి నీరు ఈ వీధి నుండి కింద వీధికి వెళ్ళి పడిపోతుంది ఇల్లుల మీదకి. అలాంటి డ్రైనేజ్ సమస్య దానికి డ్రైనేజ్ వర్క్ పెట్టి ఒక 200 మీటర్లు ఉంటుంది, 200 మీటర్లు, 300 మీటర్లు, 500 మీటర్లు ఉంటుంది. 500 మీటర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మాకి బంధాల నుండి తులసికి రోడ్ లేదు. అది ఏ గవర్నమెంట్ చేయలేదు, పంచాయతీ నిధుల నుంచి చేయలేదు, లేదు గవర్నమెంట్ నిధుల నుంచి చేయలేదు, ఎంపీటీసీ గ్రాంట్ నుండి ఎక్కడ చేయలేదు. అది రోడ్డు లేదు. అది ఒక వర్క్ నిమిత్తం ఆ మట్టి వర్క్ చేసినారు. అది ఒక బిల్డింగ్ నిమిత్తం చేసింది తప్ప వేరే నిమిత్తం చేసింది కాదు రోడ్డు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అది రోడ్డు కనెక్టివిటీగా పెట్టాలండి. ఇలాంటి కొన్ని చెప్పి మీ యొక్క సమస్య పూర్తిగా పేపర్ దృష్టిలోని ఉంచండి. అందరికీ ఆ వర్క్ శాంక్షన్ అవ్వాలని, మోడీ గారు ఈ గ్రాంట్ ఇప్పించాలని అందరికీ మరి ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.